అందరికీ నమస్కారం. కథలో రాజకుమారి రెండో భాగం. ఇక పల్లవి విషయం ఇంట్లో చెప్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని భావించి ఇంట్లో చెప్పడం కంటే తనే ఆ లెటర్ రాసిందెవరో కనుక్కుని ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేద్దామనుకున్నాడు పవన్. అలా ఒకటి కాదు రెండు కాదు, వారం నెలల తరబడి తన్ని కాలేజీలో ఇంట్లో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ పవన్ అనుమానించినట్టు తనకి ఒక చిన్న క్లూ కూడా పల్లవి తప్పు చేసినట్లు దొరకలేదు. బహుశా ఈ విషయం పవన్కి తెలిసిందని పల్లవి జాగ్రత్త పడినట్లుంది. ఏదైతేనే పల్లవి మాత్రం ఏ తప్పు చేస్తున్నట్టు కనిపించకపోవడంతో విషయం ఇక్కడితో సద్దుమణిగినట్టేనని భావించి చివరికి పవన్ ఊపిరి పీల్చుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ల వయసుతో పాటు వాళ్ల మధ్య దూరం కూడా పెరుగుతూనే వస్తుంది. ఒకానొక కుటుంబ వేడుకలో బంధువులంతా ఈడు జోడు బావుందంటూ వాళ్ళిద్దరిని ఆట పట్టించసాగారు. అది ఏమాత్రం నచ్చని పల్లవి అక్కడి నుండి అయిష్టంతో వెళ్ళిపోయినా తను సిగ్గుపడుతుందంటూ వాళ్ళు మరింతగా వేలాకోలం చేయసాగారు. కానీ పవన్కి మాత్రమే తెలుసు తను అక్కడి నుండి ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయిందో. ఆ ఫంక్షన్ ముగిసిన రాత్రి పడుకోవడానికి సిద్ధమైన పవన్కి ఎప్పుడూ లేనిది ఆ రోజు రాత్రంతా పవన్ కళ్ళల్లో పల్లవి రూపమే కదులుతుంది. తన చెవుల్లో ఆ బంధువులన్న మాటలే మ్రోగుతున్నాయి. తన మదిలో పల్లవి ఊహలే మెదులుతున్నాయి. ఎందుకో ఇవన్నీ తనకి ఆ రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తనపై ఒకటే ఆలోచనలు. అప్పటి వరకు ఎప్పుడూ పల్లవితో జీవితాన్ని పంచుకోవాలన్న ఉద్దేశం లేని పవన్కి ఆ రోజు ఎందుకో తన ఆలోచన మారింది. తన మనసు పల్లవి వైపు మళ్ళింది. తన హృదయంలో కవితావాక్యాలు వెల్లువిరుస్తున్నాయి. కళ్ళ ముందు నీ రూపం, కళ్ళు మూస్తే నీ స్వప్నం, వినిపించే ధ్వనిలో నీ స్వరం, పలికే పలుకులో నీ పదం, పీల్చే గాలిలో నీ పరిమళం, నా హృదయంలో నీ స్థానం సుస్థిరం. అయినా నాకేం తక్కువ, ఎంతైనా మావయ్య కూతురేగా. పైగా రేపు ఎవరో బయట ముక్కు మొహం తెలియని దాన్ని కట్టుకునే కన్నా మన గురించి, మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన తనతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడంలో తప్పేముంది? దానికి తోడు అమ్మకు నాన్నగారికి కూడా తనంటే చాలా ఇష్టం. ఇక అత్తయ్య సంగతి పక్కన పెడితే మావయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. పల్లవి విషయానికి వస్తే ఇన్ని రోజులుగా నాపై ఉన్న అభిప్రాయం ఎప్పటికైనా మారి తనకి ఇష్టంగా మారకపోదా? ఏ రోజుకైనా మేమిద్దరం ఒకటి కాలేమా? ఇలా రకరకాల ఆలోచనలు పవన్ మదిలో మెదులుతున్నాయి. అప్పటి వరకు తనపై ఉన్న కోపం కాస్త ఇష్టంగా మారింది. ఆ ఇష్టం కొద్ది క్షణాల్లోనే ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ తెల్లారి నుండి పల్లవిని చూసిన పవన్కి ఎందుకో తను కొత్తగా కనిపించడం మొదలైంది. అంటే మనవాడి హృదయంలో ప్రేమనే విత్తనం మొలకెత్తడం మొదలైందన్నమాట. తనని కలవాలని, కలిసి మాట్లాడాలని, తనతో సరదాగా గడపాలని పవన్కి కొత్త కొత్త కోరికలు, ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. తనని మచ్చిక చేసుకోవడం కోసం తనతో ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా దానికి పల్లవి వాళ్ళమ్మ అడ్డుపడుతూనే ఉంది. ఒకవేళ వీలు కుదిరినా పల్లవి మాత్రం అయిష్టంగానే మొహం చాటేస్తుంది. పల్లవిపై పుట్టిన ప్రేమని తనకి ఎలా చెప్పాలో తెలియని పవన్ మాత్రం తనకి కూడా తెలియకుండానే పల్లవిని అంతకంతకు ప్రేమిస్తూనే వచ్చాడు. కానీ విచారించదగ్గ విషయం వాళ్ళ మధ్య దూరం. అది ఎంతంటే వాళ్ళిద్దరి దగ్గర ఒకరి కాంటాక్ట్ నెంబర్స్ ఒకరి దగ్గర ఉన్నా కనీసం ఎప్పుడు చిన్న మెసేజ్ కూడా చేసుకోలేనంత. ఇక వాళ్ళ మధ్య మాటల సంగతి చెప్పుకోనక్కర్లేదనుకుంటా. అలా 2 ఏళ్లు గడిచాయి. ఈ 2 ఏళ్లలో పవన్ పల్లవిని మాత్రమే కాదు, చూసిన ప్రతి అమ్మాయిలో కూడా తను అంతగా ప్రేమించిన పల్లవినే చూసుకుని మురిసిపోయేవాడు. ఎప్పుడూ తన ఊహలే, తన ధ్యాసే. ఎప్పటికైనా తన ప్రేమను పల్లవి అర్థం చేసుకుంటుందని ఆశతో, మరింత నమ్మకంతో పరితపించిపోయేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఎట్టకేలకు ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టారు వాళ్ళిద్దరూ. వాళ్ళకి కూడా మెచ్యూరిటీ రావడంతో సరిగ్గా ఇద్దరికీ అప్పుడే కొంచెం కొంచెం మాట కలిసింది. పల్లవి కూడా ఎప్పట్లా కాకుండా కొంచెం చనువుగానే మాట్లాడడం మొదలెట్టింది పవన్తో. అసలే పల్లవి ఎప్పుడెప్పుడు తనతో అలా మాట్లాడే రోజొస్తుందని ఎదురు చూస్తున్న పవన్కి ఆ రోజులు రానే వచ్చినట్టు అనిపించాయి. పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నా కూడా ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. మామూలుగానే చేస్తున్నా పల్లవికి ఇదంతా సడన్గా ఇంట్లో తెలిస్తే లేనిపోనివి అంటగడతారని భయం కూడా ఉంది. అలా 2 వారాలు గడిచాయి. పల్లవి తనతో ఇంతలా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. తన మాటలు చూస్తుంటే పల్లవి కూడా తనని ఇష్టపడుతున్నట్టు అనిపించింది పవన్కి. ఇక ఇంతకన్నా ఆలస్యం చేస్తే ఎక్కడ తను దూరం అవుతుందని భావించి తన మనసులో మాట చెప్పేశాడు పవన్. కానీ పల్లవి మాత్రం తనకి అలాంటి అభిప్రాయం లేదని, ఇలాంటి ఉద్దేశంతో ఉంటే ఇంకెప్పుడు తన జోలికి రావద్దంటూ పవన్ ప్రేమని తిరస్కరించింది. దాంతో పవన్కి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రతి చిన్న కష్టాన్ని వాళ్ళ అమ్మతో పంచుకునే పవన్ జరిగిన ఈ విషయాన్ని కూడా తనకి చెప్పక తప్పలేదు. దాంతో పవన్ వాళ్ళ అమ్మ, చిన్నపిల్లలు మీరు, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ, తొందరపడ్డావురా నాన్న, పోను పోను తనే అర్థం చేసుకుంటుందిలే అంటూ పవన్ని ఓదార్చింది. జరిగిన ఈ సంఘటనతో పల్లవి మళ్ళీ పవన్కి దూరం అవ్వక తప్పలేదు. అసలే ఎవరితో అంత చనువుగా మెలగని అబ్బాయిలంటే ఆమె దూరం ఉంటూ బాగా రిజర్వ్డ్గా ఉండే తనకి
ఈ ప్రేమలు గేమలు పడవని తెలిసి కూడా ప్రపోజ్ చేయడం తనదే తప్పన్నట్టు భావించి నిరాశతో కుమిలిపోతున్న తన మనసుకి సర్ది చెప్పుకున్నాడు పవన్. పల్లవికి తన ప్రేమ ఇష్టం లేదని తెలిసి తనని డిస్టర్బ్ చేయడం అయితే మానేశాడు. కానీ తనపై ప్రేమ పవన్కి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తన జీవితంలోకి మళ్ళీ పల్లవి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్న రోజులవి. 2 రోజుల్లో M1 మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ మొత్తానికి అతి సంక్లిష్టమైన సబ్జెక్ట్ అది. పల్లవి ఆ సబ్జెక్ట్లో బాగా వీక్ కాబట్టి చాలా డెడికేషన్తో ప్రిపేర్ అవుతుంది. పవన్కి మాత్రం మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. పైగా తనకి అది చాలా ఈజీ సబ్జెక్ట్ వలన పెద్దగా దానికోసం పట్టించుకోవడం లేదు. దాంతో పవన్ వాళ్ళ నాన్న, ఎరా గాడిద, రేపు ఎగ్జామ్ పెట్టుకుని రోడ్ల మీద అలా నిర్లక్ష్యంగా తిరుగుతావేంట్రా? కాసేపు ఆ పుస్తకం తీసి 4 ముక్కలు నేర్చుకుంటే రేపు పరీక్షల్లో ఏదో ఒకటి రాయడానికి ఉంటుంది. నీ మొహానికి ఫస్ట్ క్లాస్ మార్కులు కాకపోయినా కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవచ్చు. పక్కన నీ తోటిది చూడు, ఏ డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళ మేడ మీద ఎంత శ్రద్ధగా చదువుకుంటుందో. నువ్వు ఉన్నావు అచ్చూసిన ఆంబోతులా. రోడ్ల మీద పడి డొల్లమంటే నీ వెధవ ఫ్రెండ్స్ని వేసుకుని 24 గంటలు డొల్లుతావు. కనీసం తన్ని చూసని సిగ్గు తెచ్చుకోరా వెధవ పోరంబోకు అంటూ తన్ని ఒకటే తిట్టాడు. ఆయన తిట్లకి కాకపోయినా పల్లవి మీదున్న ఇష్టంతో పవన్ కూడా ఏదో మొక్కుబడిగా చేతిలో పుస్తకం పట్టుకుని పవన్ కూడా మేడపైకి ఎక్కాడు. పుస్తకం వైపు కన్నా పల్లవి వైపే తన చూపులు ఎక్కువగా కదులుతున్నాయి. పల్లవి మాత్రం పవన్ వైపు కనీసం చూడడం లేదు. పైగా తన చూపులు అసలు వేరే దిక్కుకు తిరగడం లేదు. తన పుస్తకం వైపు తప్ప. కాస్త నిశ్చితంగా గమనిస్తుంటే తను బుక్ అడ్డు పెట్టుకుని చూస్తున్న తన ఫోన్లోనే ఉంది పల్లవి ధ్యాసంతా. ఆ ఫోన్ వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది పల్లవి. చాలాసేపు సమయం గడిచింది. 1 గంట, 2, 3 అలా దాదాపు చీకటి పడుతుంది. పల్లవికి మాత్రం ఆ ఫోన్ తప్ప వేరే ధ్యాసే లేదు. పవన్కి ఏం అర్థం కావడం లేదు. చదువు అంటే పడి చచ్చిపోయే తను ఇంత కష్టమైన ఎగ్జామ్స్ను కూడా ఎందుకంత తేలిగ్గా తీసుకుంటుంది? పైగా మ్యాథ్స్లో తను వీక్. అసలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడిన అమ్మాయి ఎందుకంత ఆ ఫోన్లోకి తదేకంగా అలానే చూస్తూ మురిసిపోతుంది? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను మాతో అసలు చాటింగ్ లాంటివి చేయదని చెప్పారు. ఎవరితో అబ్బా? అసలు ఆ ఫోన్లో ఏముంది అంటూ లేనిపోని సందేహాలు పవన్ మదిని చుట్టుముట్టాయి. ఆ రోజు రాత్రికి పవన్ వాళ్ళ అమ్మ పల్లవి వాళ్ళింటికి వెళ్ళి కర్రీ ఇచ్చి రమ్మనడంతో వాళ్ళింటికి వెళ్ళాడు పవన్. తనకు సెపరేట్గా ఉన్న గదిలో చదువుకునే వంకతో పల్లవి ఇంకా ఆ ఫోన్ పట్టుకునే కూర్చుంది. ఎవరికి అనుమానం రాకుండా ఒకవైపు పుస్తకం అడ్డుపెట్టి. పవన్కి ఉన్న అనుమానం మరింత బలపడింది. వాళ్ళ మావయ్య పల్లవి తండ్రి పిలవడంతో అక్కడే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు పవన్. కానీ తన ధ్యాస అంతా పల్లవి మీదే ఉంది. ఇంతలో పవన్ వచ్చినట్లు గమనించని పల్లవి తన మొబైల్ ఫోను అక్కడే హాల్లో ఉన్న టేబుల్ దగ్గర ఛార్జింగ్ పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడం చూశాడు పవన్. ఇదే అదునుగా భావించిన పవన్ పల్లవి ఫోన్ ఎవరికీ తెలియకుండా చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చెక్ చేస్తున్న పవన్కి పల్లవి ఫోన్లో కొన్ని నిర్ఘాంతపోయే విషయాలు తెలిసాయి. ఆ నిర్ఘాంతపోయే విషయాలేంటి? చదువుని పక్కన పెట్టి మరీ పల్లవి ఎందుకిలా చేస్తుంది? అంత పద్ధతిగా ఉండే పల్లవి ఎందుకిలా తయారవుతుంది? అసలు పల్లవి ఫోన్లో ఏముంది? పల్లవికి పవన్ ప్రేమ అంటే ఇష్టం లేకపోయినా ఇంకా పవన్ తన వెంట పడ్డం కరెక్టేనా? పల్లవి కుటుంబంతో తనకున్న చనువుతో పల్లవి ఫోన్ చెక్ చేయడం పవన్కి తగునా? పల్లవి ఫోన్ చెక్ చేసిన పవన్కి తను అసలు ఊహించిన విషయాలు తెలిసాయి. తన వాట్సాప్లో ఎవరో అబ్బాయితో పల్లవి చాటింగ్ చేస్తున్నట్టు పవన్ కంట పడింది. బావగారు అంటూ చాలా క్లోజ్గా మాట్లాడుతుంది ఆ చాటింగ్లో పల్లవి. కానీ ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య గారి అబ్బాయిలా లేడు. పోనీ ఆ పేరుతో పవన్కి తెలిసి పల్లవి వాళ్ళకి అంత దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. పల్లవి మాత్రం అతనితోనే ఎక్కువగా మరింత క్లోజ్గా మాట్లాడుతున్నట్టు గమనించాడు పవన్. అనేక ఆలోచనలు, ఇంకెన్నో అనుమానాలు పవన్లో మొదలయ్యాయి. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఇంకేం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పల్లవి వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసి తన ఫోన్లోకి పల్లవి చాటింగ్ హిస్టరీ అంతా యాక్సెస్ చేసుకున్నాడు పవన్. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే పల్లవి కానీ వాళ్ళమ్మ కానీ వచ్చి తనని చూసి అనుమానించే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడి నుండి జారుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయిన పవన్ కాసేపటికి ఆ వాట్సాప్ హిస్టరీ అంతా ఓపెన్ చేసి చూశాడు. దానంతా లోతుగా పరిశీలించిన పవన్కి పల్లవితో చాటింగ్ చేసిన అజ్ఞాత వ్యక్తిని ఎట్టకేలకు కనుక్కున్నాడు. తను ఎవరో కాదు, వాళ్ళ ఊర్లో ఒక ఆటో నడిపేవాడు. ఎప్పుడు తనతో మాట్లాడిని, కనీసం ఒక టెక్స్ట్ కూడా చేయని పల్లవి ఎవడో ముక్కుమొహం తెలియని వాడితో మాట్లాడడం, పదే పదే వాడికి కాల్స్ చేయడం, తన్ని బావా అని పిలవడం లాంటివి అందులో చూసి పవన్ మనసు ముక్కలైంది. వాటిని చూస్తూ తట్టుకోలేకపోయిన పవన్కి తనకు కూడా తెలియకుండానే తన కళ్ళు చెమర్చాయి. అప్పటికే వాడికి ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఆ చాటింగ్లో చెప్పినా ఎందుకో పల్లవి మాత్రం వాడి వెంటే పడుతుంది. వాడు పంపే మెసేజ్లు చాలా అసభ్యకరంగా,
అంతకంటే నీచంగా ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ కలవాలి ఇక్కడ కలవాలి అంటూ తనను లైంగికంగా లోబర్చుకుందామని ప్రయత్నిస్తూ ఒకటే ఇబ్బంది పెడుతున్నాడు. వాడి కుప్పిగంతులు తెలుసో తెలియకో వాటిని పల్లవి సున్నితంగా తిప్పికొడుతుంటే నాతో అసలు చాటింగే చేయొద్దంటూ బెట్టు చేస్తున్నట్టు నటిస్తున్నాడు. దానికి తను వాడిని బ్రతిమలాడ్డం, పల్లవిని లోబర్చుకోవడానికి ఏవేవో ఎత్తుగళ్ళు అల్లుతున్నాడు వాడు. ఆ క్షణం వాడిని చంపి పాతరేయాలని కసి పవన్లో రగిలింది. కానీ తప్పంతా పల్లవి వైపే ఉంది. పవన్ ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ పవన్ ఈ విషయంలో కలగజేసుకున్నా నాకేం సంబంధం లేదంటూ తను ఈజీగా తప్పించుకోగలదు. కానీ పల్లవి మాత్రం ఇరుక్కుంటుంది. పైగా తానొక ఆడపిల్ల. అది వాళ్ళ కుటుంబ గౌరవానికి కూడా సంబంధించిన విషయం. దానివల్ల మావయ్యకి ఏమైనా అయితే ఆ చాటింగ్ హిస్టరీ చూస్తుంటే పవన్కి అప్పటి వరకు పల్లవిపై ఉన్న అభిప్రాయం కాస్త పోయి తనంటే అసహ్యం ఏర్పడింది. పల్లవికి ఏం రోగం? చదువుకుంటున్న అమ్మాయిగా. వాడు తన్ని ట్రాప్ చేయాలని చూస్తున్నా ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈ పిచ్చిదానికి అంటూ తనలో తానే కలత చెందుతున్నాడు. కానీ ఎంతైనా ఇంట్లో మనిషే కదా. పైగా పవన్ అంటే పల్లవికి పడదు. తనని కూడా ఏమనలేని పరిస్థితి. ఇంట్లో విషయం తెలిస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. అందుకే ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు పవన్కి. ఈలోపు పవన్ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది పల్లవి నెంబర్ నుండే. నా ఫోన్ తీసి చెక్ చేశావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. లేదు అని బదులిచ్చాడు పవన్. సరే అంటూ అక్కడితో ఆ కాన్వర్జేషన్ ఆపేసింది పల్లవి. ఇక ఆ రోజు రాత్రికి వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ మరింతగా శృతి మించుతుంది. వాడు ఎగ్జామ్స్ కదా చదువుకో అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటే వాడి మాటలకు లొంగిపోయిన పల్లవి, నీతో మాట్లాడకుండా ఉండలేను, అవసరమైతే చదువునైనా పక్కన పెడతాను, కానీ నాతో మాత్రం మాట్లాడు అంటూ పిచ్చిదానిలా వాడిని ప్రాధేయపడుతుంది. దానికి బదులు ఐ లైక్ యూ అని వాడు అంటుంటే ఐ లైక్ యూ టూ అని పల్లవి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. ఇదంతా గమనిస్తున్న పవన్ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అసలు ఎందుకు పల్లవి ఇంత చీప్గా తయారైంది? ఇదేనా మా మావయ్య పెంపకం? పల్లవిని ప్రేమించిన వ్యక్తిగా తను చేస్తున్న పనులకు పవన్కి కలిగిన బాధ కంటే ఓ మేనమామ కూతురుగా తన భవిష్యత్తు ఏమైపోతుందనన్న భయం ఎక్కువైంది తనలో. ఇదంతా అసలు మావయ్యకి తెలిస్తే తను ఏమైపోతాడానన్న ఆందోళన తనలో మొదలైంది. పవన్ తన చాటింగ్ అంతా గమనిస్తున్నట్టు పల్లవికి మరలా అనుమానం వచ్చినట్టుంది. వాడితో చేసిన చాటింగ్ హిస్టరీ అంతా డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు.